వరంగల్ నగరానికి చెందిన హిందూ మైనర్ బాలిక ఈ నెల 11న అదృశ్యమైంది. మిస్సింగ్ కేసుపై విచారణ చేస్తున్న మీల్స్ కాలనీ పోలీసులు ఆ బాలికను ములుగు క్రాస్ రోడ్డు వద్ద గుర్తించి రెస్క్యూ హోమ్ కి తరలించారు. అనంతరం బాలికను విచారించగా తనను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి గంజాయి తాగించి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. అప్రమత్తమైన పోలీసులు 3 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ బాలికపై దారుణానికి ఒడిగట్టిన వాళ్ళ పేర్లు అబ్దుల్ అఫ్నస్, షేక్ సైలానీ బాబా, మహ్మద్ అల్తాఫ్, మీర్జా ఫైజా బేగ్ అలియాస్ వదూద్. వీరితో పాటు ఒక మహిళ, మరో మైనర్ నిందితురాలు కూడా ఉన్నారు. మైనర్ బాలికను అపహరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆ బాలికను వ్యభిచార రొంపిలోకి దించే భయంకర ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ మొత్తం వ్యవహారంలో బాధితురాలైన మైనర్ బాలిక ఇన్స్టాగ్రామ్ ద్వారా చేసిన స్నేహమే కారణమైంది. వివరాలు చూస్తే నిందితుల్లో ఒకరైన మహిళ వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకొని జీవిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు మరో మైనర్ బాలిక పరిచయం అయింది. తల్లిదండ్రులు లేకపోవడంతో ఆ మైనర్ బాలికను తన ఇంట్లోనే ఆశ్రయం కల్పిస్తానని నమ్మించి ఆమెను కూడా వ్యభిచారంలోకి దించింది. ఈ క్రమంలో ఆ బాలికకు గంజాయి మద్యం అలవాటు చేసింది. అక్కడితో ఆగలేదు. ఈ వృత్తిలోకి మరికొందరు బాలికలను చేరిస్తే భారీగా డబ్బులు సంపాదించవచ్చునని ఆశ చూపింది. దీంతో ఆ మైనర్ నిందితురాలు తనకు అప్పగించిన పనిని ఇన్స్టాగ్రామ్ సాయంతో తీసుకుంది.